హాయ్ ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుంది లింగమంతుల స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా దురాజుపల్లి అనే గ్రామంలో ఉంటుంది. ఈ జాతరని లింగమంతుల స్వామివారి జాతర అని, గొల్లగట్టు జాతర అని, పెద్దగట్టు జాతర అని భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది. లింగమంతుల స్వామి యాదవ కులస్తుల కులదైవం. కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో 20 లక్షల మంది భక్తులొచ్చి పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ నుంచి యాదవ కులస్తులందరూ కూడా ఈ స్వామివారిని ఈ జాతర టైంలో దర్శించుకొని వారి మొక్కులు స్వామివారికి చెల్లించుకోవటం జరుగుతుంది. ఈ దేవాలయంలో లింగమంతుల స్వామి, చౌడాలమ్మ దేవి, రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రధాన దేవతామూర్తులు. ఈ దేవాలయం జాతర సమయంలో విశేషమైన జంతు బలి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇంత జంతు బలి రక్తం ఉన్నప్పటికి కూడా ఎటువంటి దుర్వాసన రాదు. అంతేకాకుండా ఈ రక్తం పైన ఒక్క ఈగ కూడా వాలినట్టు భక్తులకు కనిపించదు. ఈ జాతర జరిగిన 4 రోజుల తర్వాత భారీ వర్షం పడుతుంది. ఈ కొండపైనున్న రక్తం మొత్తం కూడా చెరువులో కలిసిపోయి కొండ చాలా పరిశుభ్రంగా మారిపోవటం జరుగుతుంది. ఇదంతా కూడా లింగమంతుల స్వామివారి మహిమగా భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ దేవాలయంలో ఉన్న స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని మనకున్న ధర్మబద్ధమైన కోరికను స్వామివారికి విన్నవించుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట. ముఖ్యంగా వివాహ సమస్యలు గాని, సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే వెంటనే వాళ్ళ కోరికలు నెరవేరు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర ఇది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జాతరలో భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేలాది మంది పోలీసులతో రక్షిస్తూ ఉంటుంది. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీని ఫాలో చేయండి. అంతేకాకుండా ఈ ఫుల్ వీడియో మీకు కావాలంటే రాధా మనోహరి వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్‌లో ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బై ఫ్రెండ్స్.